ఇక అన్నా చెల్లెలు కలిసిపోతారు, మన ఆస్తి కాకలు ఎత్తపోతాయి. ఆస్తి పోయి ఆశ చంపుకొని మనిద్దరం చచ్చిపోతాం. అదేనే జరిగేది. లేదు పౌడ్రు, అలా జరగటానికి వీల్లేదు. ఓయమ్మా, వీల్లేదంటే మనం ఏం చేయగలమే? ఇన్నాళ్ళు దివ్యం చూడకుండా ఎట్టాగో ఆపగలిగామో. ఇప్పుడు ఆ సారి కేసే చూసి చచ్చాడు, ఇంకేం ఆపుతామో? ఏం ఆపలేమో. అయితే ఇప్పుడే చెప్పేద్దాం. ఎక్కడికే? శశి దగ్గరికి. ఎందుకో? పిల్లలు వెళ్ళింది ఆ జానకి టీచర్ దగ్గరికి కాదు, ఆ పేరు పెట్టుకున్న దివ్య దగ్గరికి అని చెప్తాను. అందువల్ల మనకేంది ఆదాయమో? శశికి ఎప్పుడో ఎవరో చెప్పేదానికంటే ఇప్పుడే మనమే చెప్పేస్తే బెటర్ కదా. మీకెట్టా తెలిసిందని శశి అడిగితే? ఈ టైంలో లాజిక్లు అడుగుతుందా? వెంటనే వెళ్లి పిల్లల్ని ఇంటికి తీసుకొచ్చేస్తుంది. ఆ తర్వాత అభి వెళ్ళి దివ్యని ఇంటికి తీసుకొస్తాడు. ఒకటో రెండో గొడవలు అయిపోయాక అందరు చదువుకుపోతారు. అప్పుడు కూడా మనకు మిగిలేది చెప్పాగదే. అయినా ఇప్పుడు దివ్య గురించి చెప్పగానే శశి మనకు ఆస్తి రాసిస్తుంది అనుకుంటున్నావా ఏంది? మరి ఇప్పుడు ఏమీ చేయకుండా ఎంటీగా ఉండడం ఎందుకు? ఎందుకు చేయలేదు? మంగతో గొడవ పెట్టుకుని ఇంటికి వచ్చేయమని జయశ్రేయలకు చెప్పాం కదా. వాళ్ళు చూసిరమ్మంటే కాల్చొచ్చే రకం కాబట్టి రేపటి నుంచి ట్యూషన్ ఉండదు. అభి ఒప్పుకోడుగా, ఏదోలాగా పంపించేస్తాడు. కావాలంటే అప్పుడు చూద్దాంలేవే. ముందు ఇప్పుడు ఈ ప్లాన్ ఏమవుతుందో చూద్దాం. మరి దివ్య పిల్లలకి దగ్గరవుతుందన్నావు కదా. దగ్గరవుతుంది అన్నాను గాని తనే మేనత్తని చెబుతుంది అనలేదుగా. ఆఖరికి నిజం చెప్పొద్దని ఆ చారుకేసితో కూడా ఒట్టేపించుకుంది. తనెందుకు నోరు జారుతుంది? పిల్లలపై మేనత్తగా ప్రేమను చూపిస్తుంది అంతే. ఎందుకు ప్రేమ చూపిస్తుందని పిల్లలకి డౌట్ వస్తే? రాకుండా ఎట్టుంటుంది? తప్పకుండా వస్తుంది. ఆ లోపు మనమే ఏదో ఒకటి చెయ్యాలి. ఏం చెయ్యాలి? ఏం చేయాలో అప్పుడు ఆలోచిద్దాం. ఇప్పుడే టెన్షన్ పట్టం ఎందుకో? ఏమో పౌడ్రు, ఈ టెన్షన్ తోనే పోయేలా ఉన్నాం. కాకపోతే ముందు నువ్వు, తర్వాత నేను. నీ అమ్మ కూడా మాట. ఫస్ట్ తినండి, తర్వాత చదువుకుందరు గాని. మేము చదువుకోవడానికి కదా వచ్చాం, ఇవన్నీ ఎందుకు? ఊరికే తినండి. మేమింకా బ్రేక్ఫాస్ట్ చేయలేదు. తెలుసు, అది కూడా రెడీ అవుతుంది. జయశ్రేయ, మీకు విషయం తెలుసా? ఈరోజు మీరు వస్తున్నారని మా మమ్మీ నిన్నటి నుంచి చాలా ప్రిపరేషన్స్ చేసింది. ఎందుకు? ఏమో తెలీదు. ఇది వరకు మీరు మాపై కోపంగా ఉండేవారు, ఇప్పుడు ఎందుకు మీరు ఇంత ప్రేమగా ఉన్నారు? ఇది వరకు మీరు తెగ అల్లరి చేసేవాళ్ళు కదా, అందుకే కోప్పడ్డాను. ఇప్పుడు బాగా చదువుకుంటున్నారు, మంచిగా మార్కులు తెచ్చుకుంటున్నారు, అందుకే ప్రేమగా ఉన్నాను. ఎవరు బాగా చదివినా నా వాళ్ళుగా చూస్తాను. మరి మేం బాగా చదువుతున్నప్పుడు మళ్ళీ మాకి ట్యూషన్ ఎందుకు? ఇంకా బాగా చదవడానికి. మీ మమ్మీ డాడీ గర్వపడ్డానికి. మాకి ట్యూషన్ ఇష్టం లేదు. ఈ ట్యూషన్ మీకు కష్టంగా ఉండదు, హ్యాపీగా ఉంటుంది. ఫస్ట్ తినండి. చిన్ని 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 ఆశలు నాలో రేగనే, చిరు 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 చిందులు మనసే వేసెనే, చిటి 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 ఊహలు ఎదలో ఊగెనే. ఏం చేయను ఏం చేయను ఏం చేయను, తొలి చూపు నీ పైనే, తొలి పలుకు నీతోనే, తొలి అడుగు నీ కై సాగనే. జై, ఇదిగో మంచినీళ్ళు తాగు. తుది వరకు నీతోనే, ఈ మాట నాలో దాగనే. చిన్ని చిన్ని ఆశలు నాలో రేగనే, చిరు చిరు ఊహలు ఎదలో ఊగెనే. మీ మమ్మీ డాడీ ఎలా ఉన్నారు? చాలా బాగున్నారు. హ్యాపీగా ఉన్నారు కదా? లేదు, అప్పుడప్పుడు గొడవ పడుతూ ఉంటారు. ఆ రోజు మాకు చాలా భయంగా ఉంటుంది.
ఎందుకు గొడవలు పడతారు? మా డాడీకి ఒక సిస్టర్ ఉన్నారంట. డాడీ ఎప్పుడు ఆమెను తలుచుకుంటూ ఉంటారు. డాడీ ఆవిడ ఒకే రోజు పుట్టారంట. ఆవిడ లేరని డాడీ ఎప్పుడు తన బర్త్డే చేసుకోరు. డాడీ ఎప్పుడు డల్గా ఉంటారు. అది మమ్మీకి నచ్చదు. డాడీ సిస్టర్ అంటే మా మమ్మీకి చాలా కోపం. ఎందుకు? ఆవిడ వల్లే మా మామయ్య చనిపోయారంట. మీ మామయ్య ఎవరు? మీ నాన్నగారు మంగా. మా మమ్మీ వాళ్ళ బ్రదర్. ఆవిడ వల్ల మీ మామయ్య ఎందుకు చనిపోయారు? ఏమో తెలీదు. ఆవిడ అంటే మా మమ్మీకి అస్సలు ఇష్టం ఉండదు. ఆవిడ గురించి డాడీ ఇంట్లో ఎప్పుడు మాట్లాడినా పెద్ద గొడవ అవుతుంది. 2-3 రోజులు మమ్మీ డాడీ మాట్లాడుకోరు. ఆవిడ ఎలా ఉంటుందో మీకు తెలుసా? తెలీదు, కానీ ఆవిడచ్చం మా నాన్నమ్మలా ఉంటారంట. అందుకని మా మమ్మీ ఇంట్లో తాతయ్య ఫోటోని మాత్రమే ఉంచి నాన్నమ్మ ఫోటోని తీసేశారు. పాప మీ నాన్నమ్మ ఏం చేసింది? మా అత్తయ్యలా ఉంది కదా, అందుకే. మరి మీ అత్తయ్య అంటే మీకిష్టం లేదా? లేదు. మా మమ్మీ డాడీ గొడవ పడ్డానికి తనేగా కారణం. ఇన్ని సంవత్సరాలైనా వదినకి నాపై కోపం పోలేదన్నమాట. ఎప్పటికీ పోదేమో. శశి, ఏంటలా ఉన్నావు? పిల్లల గురించే టెన్షన్గా ఉందండి. టెన్షన్ ఎందుకు? వాళ్ళు రోజు స్కూల్కి వెళ్తారు కదా, అలాగే ఈరోజు వెళ్లారు. ఈవినింగ్ కల్లా తిరిగి వస్తారు. స్కూల్కి వెళ్ళడం వేరు, ట్యూషన్కి వెళ్ళడం వేరు కదండి. వాళ్ళు వెళ్ళింది ట్యూషన్కి కాదు శశి, ఇంటికి. ఇల్లేంటండి? అది టీచర్ గారి ఇల్లు. స్కూల్లోనే పిల్లల్నంత బాగా చూసుకునే టీచర్ ఇంట్లో ఇంకెంత బాగా చూసుకుంటుంది? ఎంతైనా మేనత్త కదా, నెత్తిన పెట్టుకుని చూసుకుంటుంది. అవును, కాళ్ళు కందకుండా చూసుకుంటుంది. ఏమోనండి, పిల్లలు టిఫిన్ కూడా తినలేదు. నేను లంచ్ బాక్స్ కూడా పెట్టివ్వలేదు. ఏమైనా తిన్నారో లేదో, ఆకలితో ఉన్నారేమో అండి. ఎందుకు అనవసరంగా టెన్షన్ పడుతున్నావు? నేను కన్న తల్లినండి, నా బాధ నాకుంటుంది. బాధెందుకమ్మా? పిల్లలు బాగుంటారు. బావుండడమేంటి, బ్రహ్మాండంగా ఉంటారు. ఓకే, వరి అవ్వకు. ఇప్పుడే చారుకేశకు ఫోన్ చేసి పిల్లలతో మాట్లాడిస్తాను. చంద్రిక పిల్లలతో పాటు అభి దివ్యతో మాట్లాడతానంటే తప్పకుండా అంటాడు. ఆ చారుకేసిగాడు ఏం చేసి చేస్తాడో ఏమో. సరే, నువ్వు వెళ్ళి నేను చూసుకుంటాను. హలో అభిబాబు. టీచర్ గారి ఇంటికి వెళ్ళవా చారుకేశ? వచ్చాం బాబు. పిల్లలకి ట్యూషన్ కూడా మొదలైపోయింది. పిల్లలు ఎలా ఉన్నారు అని శశి టెన్షన్ పడుతోంది. ఒకసారి వాళ్ళకి ఫోన్ ఇవ్వు. అలాగే బాబు. దివ్యం అక్కడ. ఎక్స్క్యూజ్ మీ మేడం. జైబాబు శ్రేయమ్మలతో వాళ్ళ మమ్మీ డాడీ మాట్లాడతారట, విత్ యువర్ పర్మిషన్. జైబాబు డాడీ మాట్లాడతారట. హలో డాడీ. హలో జై. అక్కడ ఎలా ఉంది? బాగుంది డాడీ. మీరు ఎలా ఉన్నారు అని మమ్మీ టెన్షన్ పడుతోంది. ఒకసారి మమ్మీతో మాట్లాడి శ్రేయకి ఫోన్ ఇవ్వు, సరేనా? హలో జై. ఐఎమ్ ఫైన్ మమ్మీ, డోంట్ వర్రీ.
శ్రేయాకి ఫోన్ ఇస్తున్నా. మమ్మీ నువ్వేం టెన్షన్ పడుకు, మేం బానే ఉన్నాం. ఏమైనా తిన్నారా? రాగానే మిస్ మాకు స్వీట్స్ ఇచ్చింది. మాకు మంచి వెల్కమ్ కూడా చెప్పింది. స్వీట్స్ ఇచ్చి వెల్కమ్ చెప్పిందా? మేనత్త కదా, పిల్లలు తన ఇంటికి రాగానే నోరు తీపి చేసిందన్నమాట. ఇప్పుడు మన నోరు చేదవకుండా చూడు పౌడరు. అవును మమ్మీ, మాకిష్టమైన బ్రేక్ఫాస్ట్ చేసి పెట్టింది. లంచ్ కూడా ఇక్కడేనంట. అక్కడ మీకేం ఇబ్బంది లేదు కదా? నో వరీస్ మమ్మీ, మిస్ మమ్మల్ని చాలా బాగా చూసుకుంటుంది. మన ఇంట్లో ఉన్నట్టుంది. చెప్పాను కదా శశి, టీచర్ గారు పిల్లల్ని బాగా చూసుకుంటారని, ఇంట్లో ఉన్నట్టుంటుందని. నువ్వే అనవసరంగా టెన్షన్ పడ్డావు. అవునండి. జై, చెప్పండి డాడీ. మంగ ఉందా? ఉంది. తనకోసారి ఫోన్ ఇవ్వు. మా డాడీ నీతో మాట్లాడతారంట. హలో అంకిల్. మంగా. ఓకే ఓకే మావయ్య. దాట్స్ లైక్ ఎ గుడ్ గర్ల్. ఎలా ఉన్నావమ్మా? నేను బాగున్నాను మావయ్య, మీరెలా ఉన్నారు? ఆంటీ, గ్రాండ్ పా, గ్రానీ అందరూ బాగున్నారా? అందరూ బాగున్నారు. మంగా, పక్కన అమ్మున్నారా? మమ్మీనా? ఉంది మావయ్య. ఒకసారి ఫోన్ ఇవ్వమ్మా. అయిపోయింది చంద్రిక, అన్నా చెల్లెలు కలుసుకోబోతున్నారు. అవును పౌడరు, మన ఆస్తి గోవింద. మమ్మీ. హలో బాబు, టీచర్ గారు కొంచెం బిజీగా ఉన్నారు, తర్వాత చేయిస్తానండి. 2 మాటలు మాట్లాడి పెట్టేస్తాను చారుకేశవ. ఫోన్ ఇవ్వు. అది కాదు బాబు, టీచర్ గారు ఫోన్ ఇమ్మన్నా. ముందు చారుకేశ, టీచర్ గారికి ఫోన్ ఇచ్చావా? చారుకేశ, మాట్లాడేది నీతోనే. చదువుకోండి. హలో చారుకేశ. హలో హలో చారుకేశ. హలో, టీచర్ గారా? నమస్తే అండి. మిమ్మల్ని కలవాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను, కానీ కలవడం కుదరట్లేదు. ఎప్పుడు కలుస్తామో తెలియట్లేదు. మీరు వచ్చాక మా పిల్లలు బాగా చదువుతున్నారండి. మా చెల్లెలు దివ్య ఉంటే ఎంత బాగా చదువు చెప్పేదో మీరంత బాగా చెప్తున్నారు.
ఏంటి అవి మాట్లాడుతుంది దివ్యతోనా లేక వేరే వాళ్ళతోనా? దివ్యతోనే. అది తెలివిగా నోరు విప్పటం లేదు. తొందరలోనే మిమ్మల్ని కలుస్తానండి. ప్రస్తుతానికి మాత్రం ఫోన్లోనే థ్యాంక్స్ చెప్తున్నాను. మనకు థ్యాంక్స్ ఎందుకన్నయ్య? అన్నయ్య, ఏమన్నారండి? అచ్చం మా చెల్లెలు దివ్య పిలిచినట్టు పిలిచారు. దూరం అయింది. ఒకే జన్మలో ఇద్దరు అమ్మల్ని దూరం చేసుకున్న దురదృష్టవంతునండి నేను. అవును, నన్ను అన్నయ్య అని పిలవాలని మీకెందుకు అనిపించిందండి? మా చెల్లెలు దివ్య మీకు తెలుసా? చారికేసి ఏమన్నా చెప్పాడా? మా చెల్లెల్ని మీరు చూసారా? ఎలా ఉందండి? నా గురించి ఏమైనా అడిగిందా? అభిబాబు, ఇందాక మిమ్మల్ని మంగమ్మ మావయ్య అని పిలిచింది కదా, అందుకే టీచర్ గారు మిమ్మల్ని అన్నయ్య అని పిలిచారు. అంతే బాబు. ఓ అవునా? అయితే టీచర్ గారికి దివ్య గురించి తెలీదా? తెలీదు బాబు. అది చారికేశా, ఫోన్ టీచర్ గారికి ఇవ్వు. హలో. నమస్తే అండి. నమస్తే అండి. చాలా థ్యాంక్స్ అండి. పిల్లలకి బాగా చదువు చెప్తున్నారు. ఇట్స్ ఓకే. మా పిల్లలు కాస్త ఎక్కువ అల్లరి చేస్తారు, కాస్త ఎక్స్క్యూజ్ చేయండి. ఓకే. వీలు చూసుకుని మా ఇంటికి రండి. అది వస్తే నువ్వు గుండె పగిలి చస్తావే. ఆ విషయం తెలిస్తే ఆత్మహత్య చేసుకుంటుంది పాపం. మీకు కొత్త బట్టలు పెట్టాలని మా వారు ఎప్పటి నుంచో అంటున్నారు. వస్తారు కదా? తప్పకుండా రావాలి చెల్లెమ్మ. సారీ, మీరు అన్నయ్య అని పిలిచారని నేను చెల్లెమ్మ అన్నాను. ఏమీ అనుకోరు కదా? త్వరలోనే అందరం మా ఇంట్లో కలుద్దాం. ఉంటానండి. బాయ్. ఏంది చంద్రిక, ఏం జరుగుతుంది ఇంట్లో? మనం ఎక్స్పెక్ట్ చేసిందే జరుగుతోంది పౌడ్రు.
ఆ అభిగాడు శశి అంత షార్పుగా ఉంటారో వాళ్ళతో ఫోన్లో మాట్లాడింది దివ్య అని గుర్తుపట్టలేదా? దివ్య గొంతు మార్చి మాట్లాడితే ఎలా గుర్తుపడతారు? అవును, దివ్య వీళ్ళకంటే తెలివైంది కదా. ఇప్పుడు ఫోన్లో మాట్లాడుకున్నారు, రేపో ఎల్లుండో డైరెక్ట్ గా కలిసిపోతారు. ఆస్తులు పంచుకుంటారు, వాళ్ళకు పన్నీరు మనకు కన్నీరు. ఏదో ఒకటి చేసి వాళ్ళని కలవనీయకుండా చెయ్యాలి పౌడ్రు. వాయమ్మో, మన చేతుల్లో ఏముంది, అంతా దేవుడు దయ. అలా అని దేవుడికి వదిలేస్తామా? మన ప్రయత్నం మనం చెయ్యాలి కదా. ఏదో ఒకటి చేద్దాం, లేకపోతే ఈ కథలో మనం ఎందుకే? అది సరే గాని వీళ్ళకంటే దివ్యతో మాట్లాడుతున్నామన్న సంగతి తెలియదు, కానీ దివ్యకి తెలుసు కదా వీళ్ళతో మాట్లాడుతున్నానని. తన ఎమోషన్స్ ఎట్ట కంట్రోల్ చేసుకుందో ఏమో.